హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేసే అవసరం లేదండి. ఒక శారీ తీసుకొని పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కాటన్ క్లాత్ మీద 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశాను. ఒక ప్లేట్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ 2 లేయర్స్ను మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి కాటన్ థ్రెడ్ కానీ లేదా యాంకర్ థ్రెడ్ కానీ తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా మనము చేసుకోవచ్చండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాగ ఈజీ క్రాఫ్ట్ అనేది చాలా వరకు 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 2 నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా ఇలాగా ఓల్డ్ శారీస్ను మనము రీయూజ్ చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. సోఫాలకు అయితే 1 శారీతో అయితే మనము 3 కుషన్స్ కుట్టుకోవాలండి. అదేవిధంగా మనము చైర్స్లకు అయితే 2 శారీస్తో ఒకటైనా సరిపోతుంది. ఒక శారీతో అయితే 2 కుషన్స్ అయితే సరిపోతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో యూస్ఫుల్ టిప్స్, రంగోలీ, అదేవిధంగా డైలీ కూడా నేను రీయూజ్ ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. మీకు చాలా వరకు యూజ్ అవుతాయండి. మనము హెయిర్ బ్యాండ్స్ అనేది, అదేవిధంగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటుంటాను. డైలీ కూడా మీకు 1 to 100 డేస్ అనేది ఛాలెంజ్ లాగా మీకు డైలీ కూడా వీడియోస్ అనేది నేను షేర్ చేస్తానండి. తప్పకుండా మీరు చూసి చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగ మనం శారీని కట్ చేయకుండా కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి కుషన్ కవర్లో పెట్టేసుకోవాలండి. మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుషన్ సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోవాలండి. ఆ గ్యాప్ నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని పెట్టేసుకోవాలండి. ఇలాగ శారీని కట్ చేయకుండా మనం పెట్టేసుకున్న తర్వాత ఆ గ్యాప్ను మనము 2 లేయర్స్గా లోపలికి మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి అక్కడ కూడా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. మీడియంగా కుట్టేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి మనము కుషన్ అనేది రెడీ అయిపోయిందండి. సర్కిల్ షేప్ కుషను. దానికి మనము డిజైన్ లాగా చేసేదానికి నేను ఉలన్ తీసుకున్నానండి. ఇది కూడా రీయూజ్ అండి. ఉలన్ అనేది మనకు ఎక్స్ట్రాగా ఇంట్లో ఉన్న ఉలన్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ మనం ఈ విధంగా తీసుకోవచ్చండి. నేను ఉలన్ తీసుకున్నాను. ఉలన్ను 2 లేయర్స్గా అట్లా 3 టైమ్స్ అనేది తీసుకోవాలండి. మనకు ఎంత అంటే లెంత్ అనేది ఇంత అనేది ఏం లేదండి, మన ఇష్టం అండి. లెంత్ ఎక్కువగా తీసుకుంటే మనకు సర్కిల్ షేప్కు మొత్తం సరిపోయే విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపించిన విధంగా 2 లేయర్స్గా పెట్టుకున్న వన్ పేరు, తర్వాత 2 లేయర్స్గా అట్లా 3 టైమ్స్ తీసుకోవాలండి. నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ 3 టైమ్స్ తీసుకున్న ఉలన్ను మనము ముడి అనేది వేసేసుకోవాలి. ముడి అనేది వేసేసుకునేసి అది కదలకుండా మనము అక్కడ ఏదైనా డబుల్ టేపు కానీ లేదా బరువుగా ఉండే బాక్స్ కానీ లేదా కత్తెర కానీ అలాగ పెట్టుకోవచ్చండి. ముడి వేసిన తర్వాతే దాని మీద పెట్టేసుకునేసి జడాలకం అనేది మనము ఈ ఉలన్తో అల్లుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి కుషన్స్, డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలకి 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. ఒక శారీతో చేస్తే 3 కుషన్స్ సరిపోతాయి. అదేవిధంగా 2 శారీస్తో ఒక కుషను, తర్వాత 2 శారీస్తో ఒక కుషన్ లాగా చేసుకున్నట్లయితే 2 కుషన్స్ అయితే సరిపోతాయి. అయితే సోఫాలోకి కార్నర్లోకి అయితే బాగుంటుంది. మనం 2 శారీస్తో చేసేట్లయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనము కట్ చేసుకోవాలండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో టేప్ మెజర్మెంట్ తీసుకునేసి 2 శారీస్కు సరిపోయే విధంగా సర్కిల్ షేప్ అనేది కట్ చేశానండి. కాబట్టి మీకు ఒకవేళ 2 శారీస్తో కావాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ముడి అనేది వేసేసుకునేసి దానికి టేప్ కానీ లేదా బరువుగా ఉండే బాక్స్ కానీ కత్తెర కానీ మనం పెట్టేసుకునేసి
జడాలకం అనేది మనము అల్లుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైలీ కూడా మీకు రీయూజ్ ఐడియాస్, డిఐవై ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటుంటాను. 1 to 100 days అనేది ఛాలెంజ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను హెయిర్ బ్యాండ్ కుందన్స్తో మనము ఏ విధంగా మేకింగ్ చేసుకోవచ్చు అంటే ప్లాస్టిక్ ప్లేట్తోని మనము హెయిర్ బ్యాండ్ అనేది ఇప్పుడు కుందన్స్తో చేసుకునేది ట్రెండింగ్ కదండి. దాన్ని కూడా మీకు షేర్ చేశాను. అదేవిధంగా థ్రెడ్ బ్యాంగిల్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. ఇలాగా జడలాగా మొత్తం అల్లుకున్న తర్వాత చివరిలో మనము 1-2 సార్లు ముడిలాగా వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన దాన్ని అంటే మనం జడలాగా అల్లుకునే దాన్ని మనము సూది దారంతో కుట్టే అవసరమే లేదండి. ఫెవికల్ ఉంటే చాలు. ఆ ఫెవికల్తో మనము ఈ సర్కిల్ షేపు కుషన్కు మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేసి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకునేసి, ఇది డిజైనర్ కుషన్ కనుక దానికి మనం సర్కిల్ షేప్లోనే నేను మార్క్ చేశానండి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మార్క్ చేసుకున్న దానిపైన మనము జడలాగా అల్లుకున్న ఉల్లన్ దాన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషంలో ఓల్డ్ శారీస్తో మనం ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా నేను మరొకసారి ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనము సర్కిల్ షేపు మొత్తం కూడా ఈ విధంగా మనము సర్కిల్ షేప్లో మనం మార్కర్తో కానీ లేదా చాక్పీస్తో కానీ ఇలాగా డ్రా చేసుకునేసి దానికి ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ ఉల్లన్తో అల్లుకున్న జడాలకాన్ని దానికి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉల్లన్ లేకపోయినా కాటన్ థ్రెడ్ను మనము ఒక 4 లేయర్స్గా తీసుకునేసి ఈ విధంగా జడలాగా అల్లుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. డైలీ కూడా నేను ఫెస్టివల్ రంగోలీ, అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి రంగోలీ, ఇవన్నీ కూడా సింపుల్ డిజైన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ను ఫాలో కండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా డిజైన్ పైనే మన ఫెవికల్ అనేది అప్లై చేస్తూ ఈ జడలాగా అల్లుకున్న ఉల్లన్ను స్టిక్ చేసుకోవాలండి. 1 నిమిషం అంటే ఆరిపోతుంది. ఇలాగా మనం 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.